యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ ఎనబుల్ అయిన ప్రతి ఒక్కరికైతే తెలుసు. మనం ఒక వీడియో అప్లోడ్ చేసినట్లయితే 1000 వ్యూస్‌కి ఆర్‌పీఎం వచ్చేసరికి 0.39 లేకుంటే 0.15 వచ్చే వాళ్ళు గూడా ఉన్నారు. అంటే మనం ఒక వీడియో అప్లోడ్ చేస్తే దానికి 1000 వ్యూస్ వస్తే కేవలం మనకు రూ. 40 లేకుంటే రూ. 30 ఈ విధంగానే వచ్చేది. కానీ యూట్యూబ్‌లలో అదే వ్యూస్‌కి అదే 1000 వ్యూస్‌కి 2500, 2000 ఈ విధంగా సంపాదించే వాళ్ళు గూడా ఉన్నారు. అంటే ఆర్‌పీఎం వచ్చేసరికి $25 వచ్చే కంటెంట్ గూడా ఉంది. ఈ వీడియోలో మనం దాని గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్‌లోకి కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ జేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. చాలామంది వీడియోస్ చేసి లక్షలలో వ్యూస్ వచ్చినా గూడా వేలల్లో సంపాదించలేని వాళ్ళున్నారు. అలాగే వేలల్లో వ్యూస్ తీసుకొనొచ్చి లక్షలలో సంపాదించే వాళ్ళు గూడా యూట్యూబ్‌లో ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళకున్న నాలెడ్జ్‌ని ఒకవేళ మనం అప్డేట్ చేసుకొని గనుక షేర్ చేసినట్లయితే యూట్యూబ్‌లో ఖచ్చితంగా ఎక్కువ డబ్బులు సంపాదించే అవకాశాలైతే ఉన్నాయి. అవి ఏంటి అనంటే ఇప్పుడు మనం సింపుల్‌గా మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. ఒక ఛానల్ విత్ ప్రూఫ్ అయితే చూపిస్తాను. అదేంటి అనంటే శివం శర్మ టెక్ అని ఒక ఛానల్ అయితే ఉంటుంది. ఆ ఛానల్‌లోకి వెళ్ళండి మీరొకసారి. ఆయన ఒక వీడియో అప్‌లోడ్ చేసిండు. ఏంటి ట్రేడింగ్ గురించి. బెస్ట్ ట్రేడింగ్ అప్లికేషన్స్ ఏవేవి ఉన్నాయని ఒక వీడియో అప్‌లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోకి 6,60,000 వ్యూస్ మాత్రమే వచ్చాయి. 6,60,000 వ్యూస్ అనంటే మనం మాక్సిమం 6,60,000 వ్యూస్‌కి మన కంటెంట్‌లో చూసుకున్నట్లయితే $2,000 వస్తే గూడా అది గూడా ఎక్కువనే. బట్ ఇక్కడ ఈయన సంపాదించిన అమౌంట్ ఒక్కసారి చెప్తే మీరు షాక్ అయిపోతారు. ఎంత అంటే ₹16,00,000 అక్షరాల. ఎంత? 6,60,000 వ్యూస్‌కి డైరెక్ట్ 16,00,000 సంపాదించడం జరిగింది. ఎందుకనంటే ఈయన ట్రేడింగ్ కంటెంట్ ఏదైతే చేశాడో ఆ ట్రేడింగ్ కంటెంట్‌లో అడ్వర్టైజర్స్ వచ్చేసరికి ఎక్కువ అమౌంట్ పే చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకనంటే పైసలు ఇన్వెస్ట్ చేపించాలి. ఇన్వెస్ట్ చేయించినట్లయితే వాళ్ళకి లాభం, వీళ్ళకి లాభం ఇదంతా ఉంటుంది కాబట్టి ఇందులో మనీ లావాదేవీలు కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ ఆర్‌పీఎం ఎర్నింగ్ కంటెంట్‌లలో ఉన్న ఆర్‌పీఎం ఏది గూడా మనకు పోల్చుకోవడానికైతే ఉండదు. ఏ కంటెంట్‌తోని పోల్చుకున్నా గూడా స్టాక్స్ గురించి గానీ, లేకుంటే ట్రేడింగ్ గురించి కానీ, లేకపోతే మీరు ఏ కంటెంట్ చేసినా గూడా వీటికి సంబంధించి మీకు ఆర్‌పీఎం ఉంటుంది గదా! మనం ఇగ సింపుల్‌గా మాట్లాడుకుంటే మినిమమ్ $5 కంటే ఎక్కువనే ఉంటుంది. ఓకేనా? అదే ఈ కంటెంట్‌లో ఇప్పుడు మనం జేసుకుంటా వెళ్తున్నాం జూడండి. వ్లాగింగ్ అని, లేకపోతే నార్మల్‌గా ఏదైనా కుకింగ్ ఛానల్ అని, లేకపోతే ఇంకేదైనా గూడా చేసుకుంటూ వెళ్తారు జూడండి. అందులో మాక్సిమం ఆర్‌పీఎం వచ్చేసరికి 0.50-0.60 పాయింట్ అంటున్న $1 గూడా గాదు. ఇక్కడ $25 ఉంది. ఏంటి ₹16,00,000 అక్షరాల సంపాదించడం జరిగింది. 6,60,000 వ్యూస్‌కి ఆయనకున్న సబ్‌స్క్రైబర్స్ 22,000 మాత్రమే. ఇప్పుడు కొద్దిగా ఈయన ఛానెల్ వైరల్ అవ్వడం జరిగింది. ఎందుకనంటే ఈ 6,60,000 ఈ 16,00,000 సంపాదించిన ప్రూఫ్స్ పెట్టడంతోటి ఇక్కడ మనం సింపుల్‌గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే, ఒకవేళ మీకు స్టాక్స్ మీద గాని, లేకపోతే ట్రేడింగ్ మీద గాని, లేకపోతే మనీ ఎర్నింగ్ మీద గాని ఏమైనా నాలెడ్జ్ ఉన్నట్లయితే ఆ కంటెంట్‌ని ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకునే వాళ్ళు ప్రిఫర్ చేయండి. తొందరగా మనకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఈ కంటెంట్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఇందులో ఆర్‌పీఎం అనేది కరెక్ట్‌గా ఉండదు. లక్షలలో వ్యూస్ వచ్చినా కూడా వేలల్లో సంపాదన అయితే ఉంటుంది. కానీ అక్కడ వేలల్లో వ్యూస్ వచ్చినా కూడా లక్షలలో సంపాదన అయితే ఉంటుంది. ఇక్కడ ఇది మీకు చెప్పడానికి సింపుల్‌గా ఒకటే కారణం. ఇది ఎంతో లాగ్ చేసుకుంటూ నేను ఒక 15 నిమిషాల వీడియో అయితే చేయొచ్చు. బట్ నేనొకటే సింపుల్‌గా చెప్తున్నాను. కేవలం ఆర్‌పీఎం ఇట్స్ ఎ మ్యాటర్. మనం సంపాదించాలి అని అనుకుంటే, ఒకవేళ మీకు నాలెడ్జ్ ఉన్నట్లయితేనే చెయ్యండి. ఏది పడితే అది చేయడానికి వెళ్ళినట్టుగా నువ్వు అందులో సక్సెస్ అవ్వలేవు. అందులో నీకు ఎర్నింగ్ రాదు. లేకుంటే ఏం చేయలేవు. ఇక్కడ నీకు సింపుల్‌గా చెప్తున్నాను. మీకు ప్రూఫ్ కావాలనుకుంటే ఆ ఛానెల్‌లోకి వెళ్లి చూడండి. మీకు అందులో క్లియర్‌గా ఒక వీడియోలో చూపించడం జరిగింది. ఆయన ఎంత సంపాదించాడు, అలాగే ఏ విధంగా లాస్ట్ 7 డేస్‌లలో 53,000 సంపాదించడం జరిగింది. అలాగే 10,000 వ్యూస్‌కి ఎంతెంత సంపాదిస్తున్నాడని పూర్తిగా అతను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో నేను ఆ స్క్రీన్ షాట్స్ ఎందుకు షేర్ చేయట్లేదంటే, ఒకవేళ ఈయనకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చి మనకు కాపీరైట్ స్ట్రైక్స్ ఇస్తే మనం ఏడ్చుకుంటూ కూకోవాలి. కాబట్టి యూట్యూబ్ గైడ్‌లైన్స్‌ని దృష్టిలో పెట్టుకొని మనం అలాంటి
ప్రూఫ్ అయితే చూపించట్లేదు. బట్ అందులోకి వెళ్ళి మీరు ఆయన ప్రూఫ్ అప్లోడ్ చేయడం జరిగింది. డైరెక్ట్ అక్కడి నుంచి చూడొచ్చు. ఈ వీడియో చేయడానికి ఒకటే కారణం, తెలుసుకుంటే మీరు కూడా ఒకవేళ కంటెంట్ చేయగలుగుతారు. యూట్యూబ్‌లో డబ్బులు సంపాదించలేకపోతున్నా అనుకునే వాళ్ళు ఈజీగా చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నా. ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్‌లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. బాయ్. జై హింద్. వందే మాతరం. హరే కృష్ణ. రాధే రాధే.